సో ఈ పాయింట్లో నెక్స్ట్ ఎలిమెంట్ ఇండక్టర్ ఎలిమెంట్ గురించి డిస్కస్ చేద్దాం. ఇండక్టర్ అనేది బేసిక్గా ఒక వైర్. ఈ వైర్ని మనం ట్విస్ట్ చేస్తే దెన్ ఇట్ విల్ ఫార్మ్ ఏ బేసిక్ ఇండక్టర్. సో ఒక స్ట్రైట్ వైర్ తీసుకొని దాన్ని మీరు ట్విస్ట్ చేస్తే అండ్ ఇట్ విల్ ఫార్మ్ లైక్ దిస్. దీన్ని ఒక ఇండక్టర్ అంటారండి. నౌ ఈ ఇండక్టర్కి ఇండక్టెన్స్ అనే ప్రాపర్టీ ఉంటుంది. సో ఈ ఇండక్టర్స్ని ఎలా డిఫైన్ చేస్తారు? ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఫ్లక్స్ పర్ యూనిట్ కరెంట్ ఫర్ ఏ సింగిల్ టర్న్ ఇండక్టర్. సో L is equal to N phi by I. అయితే ఇక్కడ ఈ N అనేది నెంబర్ ఆఫ్ టర్న్స్ అండ్ దిస్ విల్ బి ఈక్వల్ టు 1. సో ఫైనల్గా మనకి ఏమవుతుంది? phi by I. సో ఈ ఫ్రమ్ బేసిక్ డెఫినిషన్ L is equal to N phi by I, దీన్ని మనం ఎలా రాయొచ్చు? Li is equal to N phi కింద రాయొచ్చు. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండు ఎలక్ట్రికల్ పారామీటర్స్, ఈ రెండు ఫిజికల్ పారామీటర్స్. ఇది మనకి నెంబర్ ఆఫ్ టర్న్స్, ఇది మనకి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, ఇది మనకి కరెంట్, ఇది మనకి ఇండక్టెన్స్ ప్రాపర్టీ ఆఫ్ ది ఇండక్టర్. సో ఒక యూనిట్ కరెంట్ పాస్ చేస్తున్నప్పుడు ఎంత ఫ్లక్స్ని నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను, అండ్ దట్ ఈస్ ద క్యాపబిలిటీ ఆఫ్ ఇండక్టర్. వీ కెన్ నేమింగ్ యాజ్ ఇండక్టెన్స్. ఇంకా ఈ N into phiని ఏమంటారంటే ఫ్లక్స్ లింకేజెస్ అంటారు, డినోటెడ్ విత్ SI. Psi is equal to N into phi. So N phi is equal to Li కాబట్టి we can also write psi as L into I. Now ఇప్పుడు ఈ ఇండక్టర్లో మనకి కరెంట్ కానీ పాస్ అయితే దట్టు వేరియబుల్ కరెంట్, దెన్ మనకి ఏమవుతుందంటే వోల్టేజ్ విల్ ఇండ్యూస్ అక్రాస్ దిస్ ఇండక్టర్ అకార్డింగ్ టు Faraday's law. సో ఎంత మ్యాగ్నిట్యూడ్, దట్ ఈస్ N d phi by dt. సో voltage across the inductor induced inside a inductor due to a time varying current given by N d phi by dt. సో ఈ N లోపలికి వెళ్తే మనకి d times N phi ని మనం L into I రాయొచ్చు. సో L di by dt both will gives the induced voltage inside the ఇండక్టర్. ఈ ఇండక్టర్ మనకి ఫ్లో ఆఫ్ కరెంట్ని అపోజ్ చేస్తుంది, బట్ కరెంట్ కాన్స్టెంట్గా ఉంటే మనకి అపోజిషన్ రాదు. ఇప్పుడే Faraday's law ప్రకారంగా మనకి ఏమైంది? ఇండ్యూస్డ్ వోల్టేజ్ ప్రొడ్యూస్ అయింది అండ్ d phi by dt. అయితే ఈ వోల్టేజ్ ఏ పొలారిటీతో మనకి ఇండ్యూస్ అవుతుంది అంటే ఆపోజిట్ టు ఇట్స్ కాజ్. ఏంటో అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ టేక్ అన్ ఇండక్టర్ లైక్ దిస్, కనెక్ట్ AC voltage source. Now due to this AC source I have a current I. ఈ I అనేది మనకి ఇందులో ఫ్లో అవుతున్నప్పుడు I అనేది టైం వేరియింగ్ క్వాంటిటీ కాబట్టి మనకి దీనికి అక్రాస్గా మనకి కొంత వోల్టేజ్ అనేది బిల్డప్ అవుతుంది. అది మనకి VL ఆఫ్ T. అయితే ఈ వోల్టేజెస్ అనేవి ఎలా ఉంటుంది? దీని యొక్క కాజ్ని అపోజ్ చేయాలంటే ఇన్కమింగ్ కరెంట్ ఏదైతే అయి ఉన్నదో దానికి ఆపోజిట్లో నేను ఇంకొక కరెంట్ని డ్రైవ్ చేస్తుంది ఈ ఇండ్యూస్డ్ వోల్టేజ్. సో నా కరెంట్ డైరెక్షన్, ఇండ్యూస్డ్ కరెంట్ డైరెక్షన్ ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఎందుకలా? అబ్జర్వ్ చేయండి ఈక్వేషన్ని. VL వోల్టేజ్ అక్రాస్ ద ఇండక్టర్ ప్రొడ్యూస్డ్ బికాస్ ఆఫ్ phi. దిస్ phi ఈజ్ ప్రొడ్యూస్డ్ బికాస్ ఆఫ్ దిస్ I. ఏంటి I? సోర్స్ కరెంట్. సో ఫైనల్గా VL ప్రొడ్యూస్ చేయడానికి గల కారణం ఈ సోర్స్ కరెంట్. సో ఇండ్యూస్ అయిన వోల్టేజ్ ఈ సోర్స్ కరెంట్ని అపోజ్ చేసే విధంగా ఉండాలి.
సో ఈ ఇండివిజువల్ వోల్టేజ్ ఏం చేస్తుందంటే కొంత కరెంట్ని సోర్స్ కరెంట్కి ఆపోజిట్లో ఇంజెక్ట్ చేస్తుంది. సో ఈ అపోజిషన్ని ఏమంటారంటే రియాక్టెన్స్ అంటారు, డినోటెడ్ విత్ XL. నెక్స్ట్ సెషన్ మనం చూస్తాం, దీన్ని మనం XL ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఇంటూ L కింద ప్రూవ్ చేస్తాం. వి విల్ సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. నౌ ఇప్పుడు ఇలా వోల్టేజ్ ఇస్తున్నప్పుడు ఎంత ఎనర్జీ స్టోర్ చేసుకుంటుంది ఇండక్టర్, దట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ LI స్క్వేర్. ఎలాగా? we know that energy is equal to integral of P dt. సో వర్క్ అనేది మనకి ఎనర్జీ ఫార్మేట్లో ఉంటుంది కాబట్టి వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ PDT, కాబట్టి ఎనర్జీ కూడా మనకి అదే ఫార్ములా. సో పవర్ ఎలా రాయొచ్చు? వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ ఇంటూ కరెంట్ త్రూ ద ఇండక్టర్, అండ్ దిస్ is dt. Now VL I can write from this equation, that is L into, so VL of t ni nenu L into DIL of t by dt I can write, and this is IL of t into dt. dt రెండు మనకి క్యాన్సిల్ అయిపోతాయి. సో వాట్ యూ విల్ గెట్, L into integral of IL of t into DIL of t. సో దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే we get IL of t whole square by 2. So half LI square. So this is the energy stored inside a inductor.